ధ్యానం ఎప్పుడు కూడా 15 minutes మ్యాక్సిమం, 10 minutes మినిమం అలా ఉండాలి. అతిగా చెయ్యకూడదు ధ్యానం. పొరపాటున కూడా ఎవరెవరైనా సరే ఇట్లా చేయమన్నారు, ఎక్కువసేపు చేయమన్నారు అంటే వాళ్ళదేం పోదు. మన ఏజ్ ఎంత ఉంటే అంత చేయమంటారు కదా గురుస్వామి. తప్పు తప్పు. ఏజ్ కి ధ్యానానికి సంబంధం లేదు. అర్థమైందండి? ఏజ్ కి ధ్యానానికి సంబంధం లేదు. మీ వయసుకి ధ్యానానికి సంబంధం లేదు. ధ్యానం అనేది ఔషధం. ఔషధాన్ని ఎట్లా వాడాలో అలా వాడితే అందరికి మంచిగా ఉంటుంది. అతిగా చేస్తే ఏమవుతుంది? అతిగా వాడే అతిగా తీసుకునే ఔషధం విషంతో సమానం. 10 నిమిషాలు, పావు గంట చాలు. అది పర్ఫెక్ట్ గా చేసే సాధన చేసుకోవాలి. ఆ 10 నిమిషాలు పూర్తిగా ప్రెజెన్స్ లో ఉండాలి. అలా ఉండేలాగా మనం ట్రైన్ అవ్వాలి. అంతేగాని గంట సేపు చేసి విపరీతమైన థాట్స్ ని మనం తెచ్చుకొని చివరికి రియాలిటీ మిస్ అయిపోయేటటువంటి అవకాశాలు తెచ్చుకోకూడదు. 10 నిమిషాలు ఎక్కువ, 15 నిమిషాలు ఇంకా ఎక్కువ. సో ఎక్కువ చేయొద్దు, 15 నిమిషాల మించి చేయొద్దు. గాయత్రి మంత్రం 10 సార్లు చెబితే ఎంతసేపు చేయాలో అంతసేపు చేయాలని చెప్తుంది ధ్యానం. మీకు కొలత కావాలి అంటే గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది 10 సార్లు చెప్తే ఎంతసేపు పడుతుందో అంతసేపు చేయాలి. అలాగే కుంభకానికి కూడా అదే నిష్పత్తి. గాయత్రి మంత్రం ఎంతసేపు చెప్తామో అంతసేపు మాత్రమే కుంభకం చేయాలి. ఇప్పుడు పొట్ట నిండా శ్వాస తీసుకొని ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నంతసేపు కుంభకం చేసి రిలీజ్ చేసామనుకోండి, దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. కుంభకం చేయమన్నారు, ఒక గంట సేపు చేద్దామన్నారు అనుకోండి, ఏమవుతుంది? కళ్ళల్లో నుండి వస్తాయి మొత్తం అంత బయట. సో ఏది సాధనలో అతి చేయకూడదు. స్మార్ట్నెస్ ని ప్రయోగించాలి, యుక్తిని ప్రయోగించాలి, తెలివితేటల్ని ప్రయోగించి నాకేది కావాలి, నేనేం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఈ లిమిట్స్ పెట్టుకుంటూ సాధన చేయాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? సాధన ఎలా చేయమన్నాడు చెప్పనా? యత్ స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సాధన యద్ అధికం అని అనలేదు, యత్ స్వల్పం. స్వల్పం అప్యస్య, కొంచెం చేయండి సార్. సాధన కొంచెం చేద్దాం, ఎక్కువ ఫలితాలు పొందుతాం. ఎక్కువ చేద్దామని చూస్తే చెడు దుష్ఫలితాలు కలుగుతాయి. సో ఎక్కువ చేయాలని చూడదు, స్మార్ట్నెస్ ని ప్రయోగించాలి. సాధన యొక్క ఉద్దేశ్యం, సాధన యొక్క పరమార్థం శక్తివంతులం అవ్వడం. మనం తమో గుణ, రజోగుణ, సత్వగుణానికి సంబంధించిన అంశాలే మీరు ఎప్పుడైతే కూర్చొని కళ్ళు మూయగానే వచ్చేవి ఇవే. ఈ మూడే వస్తాయి ముత్తైదుల్లాగా. అర్థం? పిలవకుండా వచ్చేవి ఈ మూడే. ముందు కాసేపు తమో గుణ ఆలోచనలు వస్తాయి. తమో గుణ ఆలోచనలతో చాలా ఇబ్బంది పడతాం. ఈ తమో గుణం తర్వాత ఇక రజోగుణం ఆలోచనలు వస్తాయి. ఈ రజోగుణం ఆలోచనలు ఇట్ట గట్టి లేచి వెళ్ళిపోతారు. అవునా కదా? అవును సార్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు లేస్తే ఏమన్నా అంటారేమో, కళ్ళు తెరిస్తే ఏమంటారేమో, బలవంతంగా కూర్చుంటారు. ఇక అప్పుడు సత్వగుణం ఆలోచనలు వస్తాయి. సత్వగుణం ఆలోచనలు రాగానే ఇట్టిట్ట ఊగిపోతూ ఉంటాడు, ఇట్టిట్టి. అప్పుడు దాన్ని ఏమంటారంటే వాడు కుండల్ని అవేకనైంది అంటారు వాళ్ళు. కుండల్ని అవేకన కాదు, వాడి బొంద కాదు. వాడు అక్కడ ఆలోచనలు తట్టుకోలేక ఊగుతున్నాడు, ఏడుస్తున్నాడు. అర్థం అవుతుందండి? ధ్యానంలో ఎలా ఉంటాడు మనిషి? హాయిగా ఇట్లా హాయిగా ఆనందంగా ఆ మొహంలో కాంతి అట్లా చిమ్ముతూ ఉంటుంది. దాన్ని ధ్యానం అంటారు. ఇట్లా ఊగిపోయి దొల్లుతూ ఏడుస్తూ ఓ అని అరుస్తూ, అదే ఆ ధ్యానం అంటే. సార్ మా ఫ్రెండ్ గురుజీ చిన్న ఒక మా ఫ్రెండ్ ఒక ఆవిడ చేస్తా మధ్య మధ్యలో ఆసనాలు వేస్తున్నాను, నా కుండలి జాగృతి అయ్యింది అంటుందండి. అది ఎంత అదే ఇదే ఇదే ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు చెప్పింది అదే. కుండలిని జాగృతి కాదు, ఇంకోటి కాదు. ఆ ఆలోచనలు తట్టుకోలేక ఆ రజోగుణం ఆలోచనలు వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతే ఉత్తమం. మంచోళ్ళు వాడు. ఇక్కడ ఈయన కూర్చున్నాడు కదా, ధ్యానం గంట సేపు చేయాలి, 2 గంటల సేపు చేయాలి అనేసరికి వాళ్ళు బలవంతంగా పెట్టుకుంటారు. బలవంతంగా పెట్టుకునేసరికి శరీరం తట్టుకోలే ఊగిపోతుంది. దానికి మనమే అనుకుంటాం అప్ప కుండలిని జాగృతి అయిపోయింది వాళ్ళకి, ఇంకా మందలు వెళ్ళిపోతుంటారు పిచ్చోళ్ళ. సో ఇట్లాంటివి మనం నమ్మకూడదు. ఏ వివేకానందుడు ఊగాడు ధ్యానంలో?
అంటే రాముడు ఊగాడండి, శివుడు ఊతాడా? లేదు. వాళ్ళు ధ్యానులు చక్కగా అట్లా కూర్చుంటారు నిశ్చలంగా. నిశ్చలం అంటున్నారు, అచలం అంటున్నారు. అచలం అంటే ఏంటి? చెలించదు. ధ్యానంలో చెలించని స్థితి మనకు కావాలి. ఇటు ఊగిపోతే అదేం అది చంచలం అది. సో సరైన ధ్యానం చేసేవాడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు, కాన్ఫిడెన్స్ గా ఉంటాడు, కాన్ఫిడెంట్ గా ఉంటాడు. తను ఏది చేయాలనుకున్నాడో స్పష్టంగా తెలుసుకుంటాడు. తను ఏది చెయ్యాలి, రేపేమవుతుంది, రేపటి కోసం ఇప్పుడు నేను ఏం చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి భావజాలాన్ని పెంచుకుంటాడు. అట్లా ఒక కాన్ఫిడెంట్ ని, ఒక స్థిత ప్రజ్ఞతని, ఒక ధైర్యాన్ని ఇచ్చేది సహజ ధ్యానం.